ఇగో వర్షి ఈ శ్రీనివాసు 200 ఇవ్వాలి రాసి పెట్టే. రాత్రిదే. అవును, నువ్వు బడికి పోతే చదువు అర్థం కాక చదువుకోలేదా? ఏ కాదే, మా సార్కు చదువు సరిగా చెప్పరాక చదువుకోలే. అదేంది, మీ సార్కే చదువు సరిగా చెప్పరాలేదా? అవునే చెప్పరాలే. మీ సారు సరిగా చెప్పలేదని నీకెట్లా అర్థమైంది? ఎట్లా అర్థమైందంటే నీ అప్పట్లో బడికి పోయినప్పుడు మా సారు గుడి దీర్ఘం అవి రాసుకురమ్మన్నాడు. రాసుకురమ్మన్న వల్ల ఇంటికి పోయినా అయ్యో గుడి దీర్ఘం రాసుకురమ్మని మరి ఎట్లా గతి అని చెప్పి నేను గుడి రాసి గుడి దీర్ఘం అయ్యో గుడి దీర్ఘం ఎట్లా రాయాలని చెప్పి తొవ్వగీసిన ఇటు తొవ్వగీసిన గుడికి. ఇక అయినా కానీ పోయినాక మా సారు ఏం రాసినవరా బిచ్చపతి అని ఒకటే లొల్లి పెట్టిండే, 2 దెబ్బలు కూడా కొట్టిండు. ఏంది గుడి దీర్ఘం రాసి తొవ్వగీసినావా? ఎట్లా ఉండదా? ఇగో ఇటు చూడు, గిట్లా ఉంటుంది గుడి. ఇగో తొవ్వ, ఈ తొవ్వలో నడుచుకుంటూ పోవచ్చు, ఇటు తొవ్వ నడుచుకుంటూ పోవచ్చు దీర్ఘం. మీ సార్ రాయమన్నది గా గుడి గా తొవ్వలు కాదు. అగో మా ఊళ్ళో ఉన్నది ఒకటే గుడి, ఇక వేరే గుడి లేవంటే నేట రాయన్నే. సరేది, నువ్వు చదువుకుంది నా ఏంటి చెప్పినా కానీ నువ్వు. అయ్యో సపరేట్ పోతానండి. ఈ శ్రీనివాస్ 200 రాసి పెట్టు. ఇదే